యేసుక్రీస్తు నామంలో మన తండ్రి అయిన దేవుడికి కృతజ్ఞత స్తుతులు. యేసుక్రీస్తు నామంలో శుభములు, వందనాలు. డిసెంబర్ మాసం 31 తేదీలో మనం ఉన్నాం కనుక రాత్రంతా ప్రార్థనలు గడుపుతూ ఉదయం 12 గంటల గురించి అర్ధరాత్రి 12 దాటితే ఉదయం అవుతుంది కనుక మరో తేదీలుగా పడతాం కనుక అనేకమైన సంఘాలలో ఎదురు చూస్తుంటారు ఎప్పుడు 12 అవుతుందా అని. అక్కడ లోకస్తులు ఎదురు చూస్తారు, క్రైస్తవేత్తలు ఇదే విధంగా. వాళ్ళ విధానం వేరే ఉండొచ్చు, వేరే పద్ధతిగా ఆలోచిస్తుండొచ్చు వాళ్ళు. మన వాళ్ళేమో దేవుడి సన్నిధిలో ప్రార్థనలో ఉంటూ ఎదురు చూస్తారు. మొత్తానికి వాళ్ళు కలిసి ఎదురు చూసేది దేని గురించి అంటే 12 ఎప్పుడు దాటుతుందా అని చూస్తారు. అంటే కాలం గురించి కనిపెడతారు. ఎప్పుడు 12 దాటి 1 నిమిషం అవుతుందా, హ్యాపీ న్యూ ఇయర్ అని గట్టిగా అరవటం లోకస్తులు చేసే పని ఇది. మన క్రైస్తవులు కూడా ప్రార్థనలో ఉంటూ రాత్రంతా ప్రార్థనలో గడుపుతూ సాక్ష్యాలు అనే పేరుతో సాక్ష్యాలు చెప్పుకుంటూ 12 గంటల కోసం వీళ్ళు కూడా ఎదురు చూస్తున్నారు. నిజంగా బైబిల్లో ఈ విధంగా ఎదురు చూడడం అని ఉందా? దేవుడు మన గురించి కాలాన్ని చేశాడు. కాలం గురించి మనని దేవుడు పుట్టించలేదు. మనుషుల కోసం కాలాన్ని చేశాడు, విశ్వాన్ని చేశాడు. కానీ విశ్వం కోసం కాలం కోసం మనుషులు కాదు. కాలం మన గురించి, విశ్వం మన గురించి చేశాడు దేవుడు. అనంత విశ్వాన్ని, సృష్టిని మనుషుల కోసం, తన పిల్లల కోసం చేశాడు. కాలాన్ని కూడా తన పిల్లల కోసం చేశాడు. సూర్యచంద్ర నక్షత్రాన్ని కూడా మన కోసమే చేశాడు. భూమిని మన కోసమే తింపుతున్నాడు. దేవుడు పిల్లల మనము, సాక్షాత్తు సర్వేశ్వరుని పిల్లల మనము. పాపం చేత, అపరాధం చేత చచ్చిపోయిన మనని యేసుక్రీస్తు ద్వారా దేవుడు మనం బ్రతికిచ్చాడు. క్రైస్తవులుగా పిలువబడుతున్నాం మనమును. గొప్ప భాగ్యం ఇది. ఆస్తిపాస్తులు మనకు ఉండకపోవచ్చు, పేరు ప్రఖ్యాతులు ఉండకపోవచ్చు, కానీ దేవుడి పిల్లలుగా మనం పిలువబడుతున్నాము. దేవుడి పిల్లలుగా, క్రైస్తవులుగా పిలువబడుతున్నాం. మనం గొప్ప ధన్యులము. ఈ విషయం అనేకులకు తెలియదు. బైబిల్ని బాగా పరిశోధించాలి, బైబిల్ని బాగా చదవాలి. మనం చెబుతున్న బోధకుడు సరైన బోధ బోధిస్తుండా, తప్పుడు బోధ బోధిస్తుండా అని మనకు తెలియాలా. దేవుని పేరేటైనా, ప్రభు పేరేటని చెప్తున్నారు కదా, బైబిలే పట్టుకున్నారు కదా. మనం అనుకుంటున్నాం ఎలాగుందంటే ఒరిజినల్ లేబుల్ డూప్లికేట్ మెడిసిన్ లాగా బైబిల్ని పట్టుకుంటారు, క్రీస్తు పేరును ఉచ్చరిస్తారు, కానీ బోధ మాత్రం మనకు డూప్లికేట్ బోధ, కల్తీ బోధ అందుతుంది. అనేకమైన సంఘాలలో ప్రపంచపరంగా కల్తీ బోధ ఎక్కువైపోయింది. మనకు అందుతున్న బోధ నాణ్యమైందా కాదా అనేది బైబిల్ని బాగా పరిశోధించి మనం చదవాలా. చదువు రాని వాళ్ళ పరిస్థితి ఏంటంటే చదవగలిగిన వాళ్ళు చదివి వివరించి వాళ్ళకి చెప్పాలా. రాత్రంతా మేల్కుండి డిసెంబర్ 31 తారీఖు రోజు రాత్రంతా మేలుగా ఉండి 12 ఎప్పుడు దాటుతుందా నాకు లోకస్తులు ఇక్కడ లోకం నుండి ప్రత్యేకించుకున్నాడు క్రీస్తు మన ఆయన రక్తం ద్వారా. మనం కూడా 12 గంటల కోసం ఎదురు చూడటం ఏంటండి ఇది? ఆశ్చర్యంగా ఉంది. బైబిల్లో ఏముంది మనకు అవసరం లేదా? బైబిల్ని పరిశోధించం ఎందుకు? బైబిల్ ఎందుకు చదవమని సరిగా? బైబిల్ని పరిశోధించి చదవాల మనము. సత్యం అనేది మనకు ఖచ్చితంగా తెలియాలి. మనకి దేవుని ఇష్టం అది. దేవుడు మనసు, బైబిల్ చదివితే దేవుడు మనసు అర్థమైపోతుంది. ఒక ఫారెస్ట్ ఏరియాలోకి పోతే మనం ఖచ్చితంగా ఒక గైడ్ ఉంటాడు, ఆయనను ఫాలో కావాలి. మనకి ఇష్టం వచ్చినట్టు ఎక్కడ పడితే అక్కడ పోకూడదు. ఎందుకంటే ఎక్కడ క్రూరమైన మృగాలు, ఎక్కడ ప్రమాదం చోటు ఉందో వాళ్ళకి తెలుసు కనుక వాళ్ళన్ని ఫాలో అవుతారు. కనుక మనకి ఎక్కడ క్షేమమో అక్కడికి తీసుకెళ్తే అదే ప్రాంతం చూపెట్టి తిరిగి తీసుకొస్తారు మనం క్షేమంగా. ఒకవేళ వాళ్ళు చెప్పకుండా వెళ్తే ఏ ప్రమాదం వచ్చినా వాళ్ళు బాధ్యులు కాదు. అలాగా దేవుడు మనకు ఒక పరిశుద్ధ గ్రంథాన్ని ఇచ్చాడు, పవిత్ర గ్రంథాన్ని, పరిశుద్ధ గ్రంథాన్ని కదా, 66 పుస్తకాలతో కూడిన గ్రంథాన్ని దేవుడు మనసులో మాటలను రాయించి మన చేతికి అందించినప్పుడు ఆ బైబిల్ని బాగా పరిశోధించాల మనం. తిండి మీద ఎంత చేరుతుంది మనకి, బ్రతికే బతుకు మీద ఎంత చేరుతుంది, సంపాదిస్తున్న సంపాదన మీద, డబ్బు మీద ఎంతో చేరుతుంది మనకి. బైబిల్ మీద ఎందుకు లేదండి చేరద మనకి? దేవుడు వాక్యం మీద, దేవుడి మీద ఎందుకు మనకు చేరదలేదు? ఈ దేవుడి వాక్యం పరలోకాన్ని తీసుకెళ్తుంది, మనని నిత్య జీవంలోకి ప్రవేశపెడుతుంది. బైబిల్లో దేవుడు రాయించిందా చేయాలా తప్ప మట్టి బుర్రలో మెదులుతున్న ఆలోచనలను మనం చేయకూడదు. కొంతమంది సంఘంలో కదా సంఘస్థులు, విశ్వాసులు పాస్టర్లను చాలా పొగుడుతారండి, భజన చేస్తారు. మాలాంటి పాస్టర్లు ఎవరు లేరు, మా పాస్టర్ లాగా ఎవరు బోధించరు. తప్పుడేది, కరెక్ట్ కాదది.
దేవుణ్ణే గణపరచాలి, దేవుణ్ణే పొగడాలి, మనము దేవుణ్ణే హైలైట్ చేయాలా, దేవుణ్ణే కదా కొనియాడాల. మనము మనుషుల్ని పొగడొద్దు, మనుషుల భజన చేయకూడదు. ఇక్కడ సెటిల్ అయిపోవాలనుకోవద్దు. ఇక్కడ సెటిల్ అవ్వాలనుకుంటే పరలోకం మిస్ అవుతుంది మనకి. అక్కడ సెటిల్ కావాలనుకోవాలా మనం. బైబిల్ బాగా పరిశోధించి ఆలోచించండి. రాత్రంతా మేల్కొండి, డిసెంబర్ 31 తారీఖు రాత్రంతా మేల్కొండి. అనేక మంది సంఘాలలో, చాలా సంఘాలలో కదా 12 ఎప్పుడు అవుతుందా, 12 ఎప్పుడు దాటుతుందా, 12 గంటలు 1 నిమిషం దాటిందా, కేకు కోసుకోవటం, తినటము, హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పుకోవటం, ప్రైజ్ లార్డ్ అని చెప్పుకోవటం. ఏంటిది? దీనివల్ల ఎవరికేమో ఒరిగేది ఉంది? దేవుడికి ఏమైనా దీనివల్ల సంతోషం కలుగుతుందా? దేవుడికి ఏమైనా ఉపయోగం కలుగుతుందా? యేసు ప్రభు బ్యాప్టిజం తీసుకున్నప్పుడు తండ్రి అయిన దేవుడు సాక్ష్యం ఇచ్చాడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన అందు నేను ఆనందిస్తున్నా, ఈయన వల్ల నేను ఆనందించగలుగుతా అని ఆయన చెప్పాడండి సాక్ష్యం. మనమేమో మన గురించి మనం సాక్ష్యం చెప్పుకుంటాము. సాక్ష్యం అంటే ఏంది? మన గురించి ఇతరులు చెప్పాల సాక్ష్యం. మన గురించి మనం చెప్పుకోవటం కాదు. క్రీస్తు కోసం సాక్ష్యం ఎవరు చెప్పాలంటే ఆయన సమకాలికులు, ఆయన కాలంలో ఉన్న వాళ్ళు, అపోస్తులు చెప్పాలా. ఇది మేము కన్నులాలో చూసాము, ఇది మా కదా, ఇది మేము నిర్ధారించి కనుక్కున్నాము, ఇది మా చేతులతో తాకేయో ఆ నిత్య జీవం కోసము మేమే సాక్షులమని చెప్పాడు యోహాను గారు. యోహాను రాష్ట్ర పత్రికలో అపోస్తులే సాక్షులండి. మనం సాక్షులం కాదండి, మనము యేసుక్రీస్తుకు శిష్యులము. మనము సాక్ష్యం అంటే ఇది చూడాలా, వినాలా ప్రత్యేకంగా. అది సాక్ష్యం. సాక్ష్యాల పేర్లతో, హ్యాపీ న్యూ ఇయర్ పేర్లతో, వాగ్దానాల పేర్లతో, డిసెంబర్ 31 తారీఖు రాత్రి 12 ఎప్పుడు దావుతుందని 12 గంటల కోసం ఎదురు చూస్తాము, కేకులు కోసుకోవటం, తినటము. లోకస్తులు అదే చేస్తున్నారు, మనం అదే చేస్తున్నాం. వాళ్ళు లోకంలో చేస్తున్నారు, మనం చర్చలు చేస్తున్నాం, మందిరంలో. ఏంటి వ్యత్యాసం? యేసు ప్రభు కోసం తండ్రి దేవుడు చెప్పాడండి, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనందు నాకు ఆనందం కలుగుతుంది. మనల్ని బట్టి దేవుడికి ఏమైనా ఆనందం కలుగుతుందా? మనం చేస్తున్న కార్యాలను బట్టి దేవుడికి ఏమైనా ఆనందం కలుగుతుందా? యేసు ప్రభు లాగా మన కోసం చెప్పగలడా? ఆయన సంతోష పెట్టే పిల్లలుగా బ్రతుకుతున్నామని మనము శరీర సంబంధమైన తల్లిదండ్రుల మాట వింటున్నామా? ఆత్మలను కన్నా దేవుడి మాటే మనం వింటున్నామా? మన కోసం ప్రాణం పెట్టాడు యేసుక్రీస్తు, ఆయన మాటే మనం వింటున్నాం. ఆయన అడుగుజాడలే మనం నడుస్తున్నామా? మనం ప్రేమ కలిగి జీవిస్తున్నామా? మనము ఆయన చేస్తున్న కార్యక్రమాలు ఏమైనా చేస్తున్నామా? ఏందైనా కార్యక్రమము దేవుడి కోసం చెప్పాడండి నాడు ఇశ్రాయేలు ప్రజలకి. దేవుడి గురించి బోధించాడు, పరలోకం కోసం చెప్పాడు, పాపం కోసం చెప్పాడు, నీతి కోసం చెప్పాడు, నరకం కోసం చెప్పాడు. మనం చెప్తున్నామే మన సువార్త. క్రీస్తు మరణం, సమాధి, పునరుద్ధానం కోసమే మనం ప్రకటిస్తున్నామా? మనము నా భార్య, నా పిల్లలు, నా కుటుంబం అని మన బ్రతుకు కోసం మనమే బ్రతికేస్తే నిత్య జీవం దేవుడు ఎందుకు ఇస్తాడండి మనకి? పండుగల పేరట కదా, వాస్టేజ్ సర్వీస్ అనే పేరట డిసెంబర్ 31 తారీఖు రాత్రి 12 గంటల కోసం ఎదురు చూస్తున్నాం, కేకులు కోసుకోవటం. ఈ కార్యక్రమాలు అన్ని దేవుడికి ఏమైనా సంతోషం కలిగించే కార్యక్రమాలు? ఇవేమన్నా ప్రజలని బ్రతికించే కార్యక్రమాలు? ఇవేమన్నా ప్రజల్ని దేవుడి దగ్గరికి తీసుకొచ్చే కార్యక్రమాలు? ఇవేనా? నూతనమైనది ఏంటండి? ప్రపంచంలో నూతనమైనది ఏమి లేదు. న్యూ ఇయర్ అంటాం. ఏది న్యూ ఇయర్? ప్రతి క్షణం కొత్తదే మనకి, ప్రతి నిమిషం కొత్తదే, ప్రతి గంట కొత్తదే, ప్రతి రోజు కొత్తదే, ప్రతి వారం కొత్తదే, ప్రతి నెల కొత్తదే, ప్రతి సంవత్సరం కొత్తదే. ఆకాశం కింద ప్రసంగిలో రాసి పెడతాడు, దేవుడు రాయించాడు. ఆకాశం కింద, సూర్యుని కింద నూతనమైనది ఎదియూ లేదు. నూతనంగా మనం మారాలా, మన మనస్తత్వం మారాలా, మన క్యారెక్టర్ మారాలా, మన ప్రవర్తన మారాలా, మన జీవితం మారాలా, అనేకులకు ఆదర్శకరంగా మనం జీవించాలా, దేవుడికి మహిమార్థంగా మనం బతకాలా, మనం నూతనంగా మారాలా. సృష్టిలో ఏది లేదు నూతనమైనది. నూతన కాలం అండి. కాలం కోసం మనం చేయలే, దేవుడు కాలాన్ని మన కోసం చేశాడు. మనం ఆరాధించాల్సింది దేవుడు అండి. తండ్రి అయిన దేవుని యేసు ప్రభు ద్వారా ఆరాధించాలి తప్ప కాలాన్ని ఆరాధించొద్దు. కాలం కోసం ఎదురు చూడొద్దు. మనం ఎదురు చూడకపోయినా 12 వస్తుంది. ఎట్లయినా కాలం మారుతుంది, రోజులు వస్తాయి, క్షణాలు, నిమిషాలు, గంటలు కదా. క్షణాలు మారితే, క్షణాలు గడిస్తే, నిమిషాలు గడిస్తే, గంటలు గడిస్తే, రోజులు గడిస్తే, వారాలు గడిస్తే, మాసాలు గడిస్తే, సంవత్సరాలు. ఇవి ఎప్పుడు వస్తాయి? ఈ కాలం కోసం కనిపెట్టాల్సిన పని మనది కాదు.
కాలాన్ని దేవుడు మనం చేసే కాలానికి అతిథులము మనము, సాక్షాత్తు దేవుడి పిల్లలము మనము. కాలం మన కోసం చేయబడింది. దేవుడు ఎంత గొప్పగా చేశాడు మనని. దేవుని దృష్టిలో మనం గొప్ప వాళ్ళమండి. ఈ గొప్పతనం అనేకులకు తెలియక కాలం కోసం ఎదురు చూస్తారండి. ఏంటో దేనికోసం తెలుసా? డిసెంబర్ 31 తారీఖు రాత్రి 12 గంటలు ఎప్పుడు దాటుతుందా అని ఎదురు చూస్తాడు అనేకమైన సంఘాలలో. ఇది వాక్యానుసరమైనది కాదు. చూసుకుంటాం బైబిల్లో త్వరగా అపొస్తలుల కార్యములు 1వ అధ్యాయము 3వ వచనం. ఆయన శ్రమ క్రీస్తు అండి. ఆయన శ్రమ పడిన తర్వాత 40 దినముల వరకు వారికి అగుపడుచు దేవుని రాజ్య విషయంలో గురించి ఏం చేశాడు? ఆయన దేవుని రాజ్య విషయంలో గురించి బోధించాడు. దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే ఎలా బ్రతకాలా, ఎలా ప్రవర్తించాలా, మీ జీవితం ఎలా ఉండాలా, మీ నడవడికి ఎలా ఉండాలా, దేవుని రాజ్య విషయంలో బోధించుచు అనేక ప్రమాదాలను చూపి వారికి తాను సజీవుడిగా కనుపరుచుకొనేను. తను సజీవుడిగా కనుపరుచుకొనేను. ఆయన వారిని అపోస్తులను కలుసుకొని ఇలాగూ ఆజ్ఞాపించను. దేవుడు ఆజ్ఞ, ప్రభు ఆజ్ఞ ఇది. ఇలాగూ ఆజ్ఞాపించను, మీరు యెరూషలేములో నుండి వెళ్ళక, యెరూషలేములో ఉండాలి. మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానమును కనిపెట్టుడి. దేనికోసం కనిపెట్టమన్నాడు? పరిశుద్ధాత్ముడు గురించి ఆయన చేసిన వాగ్దానం. నేను వెళ్ళిన తర్వాత ఆధారణకర్తను పంపటానికి తండ్రిని వేడుకుంటా. ఆయన వచ్చి ఎల్లప్పుడు మీతో ఉంటాడు, మీలో ఉంటాడు. కనుక పరిశుద్ధాత్మ కోసం, వాగ్దానం కోసం మీరు కనిపెట్టుండండి. ఆయన చెబితే నేటి క్రైస్తవులు దేనికోసం కనిపెడుతున్నారు? డిసెంబర్ 31 తారీఖు రాత్రి 12 ఎప్పుడు దాటుతుందా అని కనిపెడుతున్నారు. చూడండి వాక్యానికి ఎంత విరోధంగా చేస్తున్నారు కదా. నాడు అపోస్తులు 1వ శతాబ్దం క్రైస్తవులైనా దేనికోసం కనిపెట్టమని చెప్పాడు వాళ్ళకి? తను చేసిన వాగ్దానం కోసం, తండ్రి దగ్గర నుండి రావాలి పరిశుద్ధాత్ముడి కోసం ఎదురు చూడమని చెప్పారు, కనిపెట్టమని చెప్పారు. కానీ మన క్రైస్తవులు డిసెంబర్ 31 తారీఖు రాత్రి అంతా కనిపెట్టేది దేనికోసమో తెలుసా? 12 ఎప్పుడు దాటుతుందా, 12 దాటి 1 నిమిషం అయిందా, కేక్ కోసుకొని తినటం, హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకోవటం, వెళ్ళిపోవటం. అంటే నువ్వు హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్తానే హ్యాపీయా? నువ్వు రాత్రంతా మేలుకుంటేనే 12 దాటుతుందా? నీకు దాటదా 12? కాలం కోసం చేశాడు మిమ్మల్ని నన్ను. కాలాన్ని మన కోసం చేశాడండి దేవుడు. కాలం మన కోసం పని చేయాలా, భూమి మన కోసం తిరగాల, విశ్వం మన కోసం పనిచేయాలా. భూమి మన కోసం తిరగాల, మన కోసం పండాలా. విశ్వం అంతా టోటల్ దేవుడి పిల్లలు మన కోసం దేవుడి మాట విని పని చేస్తుంది. మనకి కాలానికి అతిథులము మనము, సాక్షాత్తు దేవుడి పిల్లలము మనము. దేవుడి పిల్లలమండి మనము. యేసుప్రభు చెప్పాడు, తండ్రి వాగ్దానం చేసిన మీ మీదికి వచ్చే వరకు మీరు వాగ్దానం కోసం ఏం చేయాలా? కనిపెట్టండి. కిందకొస్తే చెప్తాడు, ఆ పరిశుద్ధాత్మను మీరు పొందుకున్నప్పుడు కదా, బూదిగంతము వరకు మీరు నాకు సాక్షులై ఉందురు అంటారు. కింది వచనాలు మనం చదువుకుంటూ పోతుంటే. కనుక మనం చాలా జాగ్రత్త బైబిల్ని పరిశోధించాలి, చదవాలి. మనము కొద్ది పైకి చదవమా, దాన్ని కనిపెట్టే విషయం చదవమా. ఆయన వారిని కలుసుకొని ఇలాగూ ఆజ్ఞాపించను, మీరు యెరూషలేము నుండి, అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయం 3వ వచనం నుండి, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము, పరిశుద్ధాత్మని లోకంలోనికి పంపటం యేసుప్రభు వెళ్ళిపోయిన తర్వాత వాగ్దానం కొరకు కనిపెట్టుడి. వాగ్దానం కోసం అంటే పరిశుద్ధాత్మ కోసం కనిపెట్టుడి. కింది వచనాలు చదివితే తెలుస్తుంది మనకి. ఆయన వచ్చి మనతో ఉంటాడు, మనలో ఉంటాడు, మనకు తోడుగా ఉంటాడు. పాపం గురించి, నీతిని గురించి కదా ఆయన మనకి ఒప్పింపజేస్తాడు. మనం చేసిన తప్పుల కోసము ఎలా బ్రతకాలో పరిశుద్ధాత్మ దేవుడు మనను గైడ్ చేస్తాడు. మనకు తోడుగా ఉండటానికే తండ్రిని వేడుకుంటున్నాడు. ఆయన వస్తాడు, అందుకోసం కనిపెట్టమన్నాడు. కానీ మన వాళ్ళేమో 12 గంటలు ఎప్పుడు దాడుతుందని డిసెంబర్ 31 తారీఖు రాత్రి అంతా ఎదురు చూస్తుంటారండి. ఆశ్చర్యం అయిపోయింది. ఎదురు చూస్తాము, వాగ్దానాల పేపర్లు తీసుకోవటము, కార్డులు తీసుకోవటము, అంతేనా? అందుకేనా దేవుడు ఇచ్చింది? అంటే ఈ కార్యక్రమం బట్టి, దీన్ని బట్టి మనం చేస్తున్న ఈ పనులను బట్టి దేవుడు మనం ఆనందిస్తాడా? ఆలోచించాలి మనము. తరతరం చూసుకున్న అలానే
మత్తయి సువార్త 6వ అధ్యాయము 34వ వచనం. రేపటిని గురించి చింతింపకుడి. ప్రభు చెప్తున్నాడండి. లోకరక్షకుడైన యేసుక్రీస్తు చెప్తున్నాడండి. మహానుభావుడు కాలాలను చేసినైనండి. తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ద్వారా సమస్తాన్ని చేశాడు. యేసు లేకుండా ఏమి కలగలేదు. సమస్తం ఆయన మూలంగా, ఆయన వల్ల కలిగిందని చెప్పాడు తండ్రి. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది, ఆది యందు వాక్యమును, వాక్యము దేవుడున్నాడు, వాక్యం దేవుడు అయినాడు. ఆది యందు ఆయన దేవుడిద్దోడు, సమస్తమైన మూలం కలిగినది ఎదుగు ఆయన లేకుండా కలగలేదు. ఆ కలగజేసిన ఆయన అని చెప్తున్నాడు. రేపటి గురించి చింతింపకండి. మనం ఏం చేస్తున్నాము? డిసెంబర్ 31 తారీఖు రాత్రంతా మేలుకుండి ఎదురు చూస్తున్నాం, చింతిస్తున్నాం. దేనికో తెలుసా? ఎప్పుడు 12 దాడుతుందా? వేరే తేదీలో పడతాం కదా మనం, ఫస్ట్ వచ్చేస్తుంది. ఇలా క్యాలిక్యులేషన్ అట్లుంది. ప్రభేమంటుడు రేపటి కోసం చింతింపకండి. 31 తారీఖు ఎందుకు రాత్రంతా మేలుకుంటారు మీరు? వేరే దినాలు కూడా ఉండొచ్చు, ఎప్పుడైనా ఉండొచ్చు. ఉండి ప్రార్థన చేస్తే మంచిదే. 12 గంటల కోసం ఎందుకు చూడాలా? 12 ఎప్పుడు దాటుతుందని ఎదురు చూడాలా? 12 దాటిన ఎంతనే వేరే దినం ప్రవేశించింది. హ్యాపీ న్యూ ఇయర్ నేను అరవటం ఎందుకు? కేకులు కోసుకోవటం ఎందుకు? తినటం ఎందుకు? సంవత్సరం ఒక్కసారి దేవుడు మనల్ని కాపాడుతుందా? ప్రతి క్షణం కాపాడట్లేదా? ప్రతి నిమిషం కాపాడలేదా? ప్రతి గంట కాపాడలేదా? మన జీవితకాలం అంతా ఆయన కృతజ్ఞత కలిగి ఉండాలా? జీవితకాలమైన నేను ఆరాధించాలా? జీవితకాలమైన నేను సంతోష పెట్టాలా? ఆయన ఆజ్ఞలు గైకోనాలా? చచ్చిపోయేంత వరకు ఆయన మాట వినాలా మనము? ఓన్లీ ఇయర్ వన్ టైం కాదు ఇది చేయాల్సిన పని. చదవమ్మా మళ్ళీ మత్తయి సువార్త 6:34. రేపటిని గురించి చింతింపకుడి. రేపటి దినము దాని సంగతుల గురించి చింతించును. ఏనాటి కీడు ఆ నాటికి చాలును అని చెప్పేశాడు. రేపటి కోసం చింతించకండి మీరు. 12 ఎప్పుడు దాటుతుందా మీకెందుకు? మీరు ఎందుకు ఎదురు చూస్తుర్రు? మీరు ఎందుకు చింతిస్తుర్రు? నాడు ఇశ్రాయేలు ప్రజలకు చెప్పాను నేను, వాగ్దానం కోసం కనిపెట్టమని. మీరెందుకు 12 దాడితే ఎప్పుడు దాడుతున్నారని కనిపెడుతున్నారు, ఎదురు చూస్తున్నారు, చింతిస్తున్నారు? రేపటి కోసం మీరు చింతింపకండి. రేపటి దినం గురించి దాని గురించి అదే చింతించును. ఏనాటి కీడు ఆనాడే చాడు అంటే దేవుడు కాలాలకు టైం చెప్పేస్తాడు. ఆదివారాన్ని వారంలో ఒక దినాన్ని, సోమవారాన్ని వారంలో ఒక దినాన్ని. కాలం అండి. 24 అవర్స్ అంటే ఒక రోజు, 1 డే. ఈ కాలానికి దేవుడు టైం అప్పగించాడు, పనులు అప్పగించాడు. వాటికే చింతుంటుంది. ఈ కాలాన్ని ఆదివారమైన నాకు దేవుడు ఒక దినం ఇచ్చాడు, సోమవారమైన నాకు ఒక కాలాన్ని ఇచ్చాడు. ఈ కాలంలో కదా మేము ఏమేమి చేయాలో కాలానికి దేవుడు పని అప్పగించాడు. ఎవరిని శిక్షించాలా, ఎవరిని కాపాడాలా, కాలానికి అప్పగించేస్తాడు దేవుడు. మళ్ళీ చదవమ్మా మత్తయి సువార్త 6:34. రేపటి గురించి చింతింపకండి. రేపటి గురించి చింతింపకండి. రేపటి దినము దాని సంగతుల గురించే చింతించు. రేపటి దినం కోసం దానికే చింతుంది. ఆదివారానికి చింతుంటుంది. అయ్యో నేను ఇవాళ ఆదివారాన్ని, దేవుడు నాకు ఒక దినాన్ని ఇచ్చాడు, ఆదివారాన్ని నేను అని దీనికే టెన్షన్ ఉంటుంది బాగా. ఒక సెక్యూరిటీగా వాచ్మెన్ నైట్లో ఉంటే అతను బాగా టెన్షన్ ఉంటుంది. ఏమని? అయ్యో నేను డ్యూటీలో ఉన్నా, నాకు ఏ రిమార్క్ రావద్దు, ఏ దొంగతనాలు కావద్దు కదా, చాలా జాగ్రత్తగా ఉంటాను, నాకు ఏ ప్రమాదం తటసించొద్దు, ఎవరు దొంగలు పడొద్దు అని టెన్షన్ ఉంటుంది. అదే రాత్రి వచ్చిన వాచ్మెన్కి, రాత్రి వాచ్మెన్ తెల్లవారు నాకు వెళ్ళిపోయింది అనుకో, మళ్ళీ ఏ వాచ్మెన్కు టెన్షన్ ఉంటుంది, వచ్చిన తర్వాత మళ్ళీ పొద్దున వచ్చిన వాచ్మెన్ టెన్షన్ ఉంటుంది దిగేంత వరకు. అంతే తప్ప కదా బిల్డింగ్లో అపార్ట్మెంట్లో పండుకున్న వాళ్ళకి టెన్షన్ ఉండదు, హాయిగా నిద్రపోతారు వాళ్ళు. కాలాన్ని దేవుడు మన కోసం చేశాడు. దేవుడి పిల్లలం మనం కాలానికి అతిథులం. హాయిగా మనం నిద్రపోవాలి. కాలం కోసం చింతించాల్సిన పని మనకేముంది? కాలం కోసం కనిపెట్టాల్సిన పని మనకేముంది? కాలం కోసం ఎదురు చూడాల్సిన పని మనకేముంది? దేవుడు చెప్పలేదు మనకి. రేపటి గురించి చింతింపకుడి. రేపటి దినము దాని సంగతుల గురించే చింతించును. ఏ నాటి కీడు ఆ నాటికి చాలును. ఎవరికి కీడు? దినానికి కీడు కాదు. దేవుడికి వ్యతిరేకంగా ఎవరెవరితో బ్రతుకుతాడో, దేవుడు అవకాశం ఇచ్చిన మారతలేరో వాళ్ళకు కీడు. ఆ దినంలో కదా, ఆ దినంలో ఈ రోజు ప్రమాదంలో వీళ్ళు చచ్చిపోయారు, ఆ ప్రమాదంలో వాళ్ళు చచ్చిపోయారు, రోడ్డు ప్రమాదంలో వీళ్ళు చచ్చిపోయారు. ఆ దినము వాళ్ళకు కీడు. అది దినానికి కీడు కాదు. దేవుడికి వ్యతిరేకమైన బ్రతుకుతున్న మనుషులకి, దేవుడు మాట వినని వారికి, అవకాశం ఇచ్చిన మారని వారికి కాలం శిక్షిస్తుంది.
పలానా దినం చనిపోయారు, పలానా టైంలో చచ్చిపోయారు, పలానా క్షణంలో చచ్చిపోయారు అంటే ఈ కాలం ఏ దినం కీడు ఆ దినానికి చాలు అంటే దేవుడు ఎవరికి కీలు పెట్టాలి, ఆ కాలంలో కీడు వచ్చేస్తుంది, వాళ్ళకి శిక్ష వచ్చేస్తుంది. కనుక కాలమే చింతిస్తుంది, ఏ దినం గురించి ఆ దినమే చింతిస్తుంది. మనకెందుకండి చింత, మనకెందుకండి కనిపెట్టడం? రేపటి కోసం చింతింపకండి, రేపటి దినం దాని సంగతుల కోసం చింతించును. ఏ నాటి కీడు ఆ నాటికి చాలును, దానికి అప్పగిచ్చిన పని అదే చేసుకుంటుంది. ఆదివారానికి టెన్షన్ ఉంది, చింతుంది. సోమవారానికి టెన్షన్ చింతుంది. అలాగే వారంలో 7 దినాలకి చింతుంది. అవి చింతిస్తాయి. అవి కాలమది. కాలాన్ని చేసిన దేవుణ్ణి అందు భయభక్తులు కలిగి ఆయనకి ఇష్టంగా జీవిస్తున్నామా లేదా అని మనం చింతించుకొని దేవుడికి దగ్గర కావాలి తప్ప మన తప్పులు పాపాలు ఒప్పుకొని కాలం కోసం చింతించొద్దు. 12 ఎప్పుడు దాటుతుందో 31వ తారీఖు రాత్రి డిసెంబర్ అని ఎదురు చూడొద్దు మనము. ఇది వాక్యానికి వ్యతిరేకమైన కార్యక్రమాలు ఇవి. దీనివల్ల దేవుడికి ఏమి సంతోషం ఉండదు. మీరు బాగా పరిశోధించండి, ఆలోచించండి. కఠినమైన మనసుతో వాక్యం వినకండి, ధ్యానించకండి. స్వాత్వికముతో ఆయన మనతో వాక్యం ద్వారా మాట్లాడినప్పుడు మనం వింటాం, అంగీకరిస్తాం. ఇంతకాలం మేము విన్న బోధ కరెక్ట్ రాంగా అని ఎందుకు అనుకుంటాం? రాంగ్ అవ్వచ్చు, ఆలోచిస్తాం. ఎవరు మెప్పు మనకు అక్కర్లేదు. పాస్టర్ల మెప్పు మనకు వద్దు. దేవుడిని మెప్పించాలి మనము, దేవుని ఇంప్రెస్ చేయాలి మనము. పరలోకం ఇచ్చేది ఆయన మనకి, ఆయననే గనపరచాలా, ఆయననే పొగడాలా, ఆయననే ప్రసిద్ధి చేయాలా. దేవుని కంటే ఎక్కువగా ఎవరిని ప్రేమించొద్దు. భార్య ఉండొచ్చు, భర్త ఉండొచ్చు, పిల్లలు ఉండొచ్చు, లేక పుట్టిన పిల్లలనే కావచ్చు. దేవుని స్థానం దేవుడికే వాళ్ళ మొదట. బైబిల్ బాగా పరిశోధించండి, నామకార్థం ఉండకండి. ఎప్పుడు చచ్చిపోతాం తెలియదు, ఎప్పుడు ఎక్కడికైనా ఏ ప్రమాదం పొంచుందో తెలియదు. ఈ పండుగ ఆ పండుగ డిసెంబర్ 31వ తారీఖు రాత్రి 31వ తారీఖు రాత్రి 12 ఎప్పుడు దాటుతుంది ఎదురు చూస్తూ కేకులు కోసుకోవటము ఏంది? అంత ఆచారాలు ఇవి. వాగ్దానాలు తీయటము, ఇశ్రాయేల్ ప్రజలకి క్రైస్తవులకు వ్యత్యాసం తెలియకపోవటము. బైబిల్ అర్థం కావాలా మనకి, సరైన బోధ మనకు తెలియాలా. సేవకుడు విశ్వాసులకు సరైన బోధ బోధించాలా, విశ్వాసులు సరైన బోధను రుసువు చేసుకోవాలా, సరైన బోధ ఏందో లక్ష్యం ఉంచాలా. తప్పుడు బోధ బోధిస్తే సేవకుడు శాపగ్రస్తుడు అవుతాడు. తప్పుడు బోధలో విశ్వాసాలు లక్ష్యం ఉంచితే విశ్వాస భ్రష్టులు అవుతారు. ఇద్దరికి ప్రమాదం కనుక చెప్పేవాళ్ళు వినేవాళ్ళు జాగ్రత్తగా వినాలా, జాగ్రత్తగా బోధించాలా. మీకు నొప్పి కలిగితే కలగని నాడు పేతురు పెంతెకొస్తు దినం నాడు పరిశుద్ధాత్మ ఆహ్వానం జరిగినప్పుడు పేతురు వాక్యం చెప్తే అక్కడ ప్రజలు నొచ్చుకున్నారు. ఫుడ్ నోట్స్ ఇస్తారు ఏమని 2వ అధ్యాయంలో హృదయంలో పొడవబడారంట. పొడవబడిన వాళ్ళు అప్పుడు రక్షణ పొందాలంటే ఏం చేయాలని అపోస్తుల్ని పేతురుని అడిగారు. అంటే నొప్పి వల్ల వాళ్ళ మనసు మారి కఠినత్వం మొదలుకొని దేవుడి దగ్గర అయ్యారు. కానీ మనమేమో మన మనసు కఠినత్వం చేసుకుంటాం. అది కరెక్ట్ కాదు. అది త్వర చూసుకుంటాం. ప్రసంగి హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 24వ వచనం. హెబ్రీ 10:24. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 24వ వచనం. కొందరు మానుకొనుచున్నట్టు సమాజం. చాలా మంది చర్చెస్కి వెళ్ళారండి, ప్రార్థనకి వెళ్ళారండి. చాలా మంది పండుగలు వస్తే మాత్రం ఫుల్ అయిపోతారు, బయట టెంట్ వేస్తారు మందిరం బయట. ఎందుకు తెలుసా? ఎప్పుడు రాని జనం అప్పుడు వస్తారు. నిజంగా వీళ్ళు భక్తి పరువులేనా? వీళ్ళని కన్నందుకు దేవుడు మన ఆనందిస్తున్నా? వీళ్ళకి నిజంగా పరలోకం ఇవ్వాలనా? ఆపదలో వీళ్ళని వాదుకోవాలనా? వీళ్ళ విషయంలో, వీళ్ళ పిల్లల విషయంలో దేవుడు రెస్పాన్స్ తీసుకోవాలనా? ఇట్లాంటి ప్రవర్తన కలిగిన వాళ్ళకి ఎప్పుడు దేవుడు ప్రేమ గలవాడే అనుకుంటున్నారు. నిజమే, కాదని కాదు. దేవుడు ఖచ్చితమైన న్యాయాధిపతి. ఆయన ప్రేమని, ఆయన దయని అలసుగా తీసుకుంటే ఖచ్చితంగా శిక్షిస్తాడు దేవుడు. ఆలోచించాలి మనం. కొందరు మానుకొనుచున్నట్లు సమాజంగా కూడుట మానక. మీరు మందిరాలకు వెళ్ళటం మానకండి, ఇంట్లో ప్రార్థన చేసుకోవటం మానకండి, కుటుంబ ప్రార్థన చేయటం మానకండి, సత్క్రియలు చేయటం మానకండి. ఒకరికొకరు హెచ్చరించుచు, వాక్యం ద్వారా ఒకరినొకరు హెచ్చరించుచు ఆ దినము సమీపించిన యేసు రాకడ సమీపిస్తుంది. ఆయన చెప్పిన సూచనలన్నీ కనబడుతున్నాయి. ఆయన రాకడ ఎప్పుడో తెలియదు, ప్రపంచ పోకడ ఎప్పుడో తెలియదు, మనం ఎప్పుడు ఏ ప్రపంచం చచ్చిపోతామో తెలియదు. ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఎంత జాగ్రత్తగా భక్తిగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని బతకాల్సిన మనము పండుగల పేరట, డిసెంబర్ పేరట,
డిసెంబర్ 31 తారీఖు పేరట 31 తారీఖు రాత్రి 12 ఎప్పుడు దాటుతుందని ఎదురు చూస్తాము. 12 దాటిన వెంటనే 12 దాటిన 1 నిమిషానికి కేకు కోసుకుంటాము, అడావిడి చేయటం. ఏంది ఇది? క్రిస్మస్ మూమెంట్లో హ్యాపీ న్యూ ఇయర్ అని అరవటము, మెరీ మెరీ క్రిస్మస్ అనటము, ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తానిక దేవుడు మనం పెట్టింది. ఇంకా ఆ దినము సమీపించిన కొలది, అంటే యేసు అక్కడ ఆ దినం సమీపించిన కొలది మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగ చేయండి. ఎక్కువగా కూడుకోండి, మీరు ఎక్కువగా కూడుకోండి. ఆ దినం సమీపించిన కొలది మీరు ఎక్కువగా కూడుకోండి. మీ పనులు మీరు చేసుకోండి, మీ భార్య మీ కుటుంబాలను పోషించుకోండి, దేవుడు పని చేయండి, ప్రత్యక్ష పరస్పరం సువార్త ప్రకటించండి, వాక్యానుసారంగా జీవించండి, పాపం చేయకండి, పరిశుద్ధంగా జీవించండి. ఆ దినం సమీపించిన కొలది మరి ఎక్కువగా అలా చేయండి. ప్రేమ చూపుటకును సత్కార్యం చేయుటకు వాక్యానుసారం పనులు చేయాలి. మనము డిసెంబర్ 31 తారీఖు రాత్రి అంతా మేలుకుండి 12 ఎప్పుడు దాతుందో ఎదురు చూస్తాం. సత్కార్యం కాదు, సత్క్రియ కాదు, సత్కార్యక్రమం కాదది, వాక్యానుసారం అనే క్రియ పని కాదది. సత్కారం చేయుటకును ఒకరినొకరు పురికొల్పుచు, ఎంకరేజ్ చేసుకోవాలి. ఒకరినొకరు పురికొల్పుచు ఆలోచించుము. మనం సత్యమును గురించి అనుభవ జ్ఞానము పొందిన తర్వాత బుద్ధిపూర్వకంగా పాపము చేసిన పాపమును పాపమునకు బలి ఇకను ఉండదు. బలైపడి క్రీస్తు మన పాపం ఇంకా బుద్ధిపూర్వకం పాపం చేస్తే మనకు క్షమార్పణ లేదని అర్థం. అంటే క్షమార్పణ లేని పాపం. ఆ దినం సమీపించిన కొలది మీరు ఎక్కువగా కూడుకోండి, సత్క్రియలు చేయండి, వాక్యాన్ని ప్రకటించండి, వాక్య ప్రకారం బ్రతకండి. మరణ సమాధి పునరుద్ధానం, క్రీస్తు మరణ సమాధి పునరుద్ధానం ప్రకటించండి, రాజ్యసు వార్తను ప్రకటించండి. పాపం చేత అపరాధం చేత చచ్చిపోయిన వారిని దేవుడు వాక్య జీవవాక్యాన్ని ప్రకటించి, క్రీస్తు గురించి ప్రకటించి, క్రీస్తు మరణ సమాధి పునరుద్ధారణను ప్రకటించి వాళ్ళని రక్షించండి, దేవుడి వైపు నడిపించండి. మీరు భక్తిగా ఉండే ఐనేకులను దేవుడి వైపు తింపండి, సత్క్రియ చేయండి. అప్పుడు మీరు నక్షత్రాలలాగా ప్రకాశిస్తారని బైబిల్లో రాయబడింది. ఇంటి మీద నక్షత్రం పెట్టుకోవటం కాదు, మనమే ఇతరులకి ఆ జ్ఞానాలకు నక్షత్రం దారి చూపెట్టిన ప్రభు వైపు మనమే ఇతరులకి దారి అనేకులను ప్రభు వైపు నడిపించాలా మనము. అప్పుడు మనం ప్రకాశించి అత్యున్నతమైన స్థితిలో దేవుడు మనం పెడతాడు, మనం చూపెడుతున్నాడు, చూస్తున్నాడు. అనేకులను ప్రభు వైపు ఎవరు దింపుతారో వాళ్ళు నిత్యం నక్షత్రం వల్ల ఎల్లప్పుడూ ప్రకాశించలేరని ఉంది బైబిల్లో. అలాగ పోల్చారు మన నక్షత్రాలతో. ఆయన పనులు చేసే సత్క్రియం చేయాలి, మనం వాక్యానుసారం పనులు సత్కార్యాలు చేయాలి. మనము సమాజం కూడటం మానొద్దు మనం ఎప్పుడు. ప్రసంగి 1:9 వచ్చి చదవమ్మా. ప్రసంగి 1:9 వచ్చినాం. కొత్తది నూతనమైనది ఏం లేదండి. న్యూ ఇయర్ కొత్తది ఏం లేదు. అదే వారం, అదే దినం, అదే కాలం, అదే సూర్యుడు, అదే చంద్రుడు. మనం మారాలి నూతనంగా. ప్రసంగి 1:9 వచ్చాం చదవమ్మా. సామెతల పక్కనే. ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనం. సామెతల పక్కన ఉంటుందమ్మా. మునుపు ఉండినదే ఇంకా ఉండబోన్నది, మునుపు జరిగినదే ఇక జరగబోచున్నది. సూర్యుని కింద నూతనమైనది ఏదియూ లేదు, నూతనమైనది ఏదియూ లేదు. ఇంకెక్కడ హ్యాపీ న్యూ ఇయర్? కాలం ఎప్పుడో చేశాడు దేవుడు, మరి కొత్త కాలాన్ని చేయలేదు కదా. ఒకవేళ కొత్తది అనుకుంటే ప్రతి నిమిషం కొత్తదే, ప్రతి నిమిషం కొత్తదే, ప్రతి క్షణం కొత్తదే, ప్రతి గంట కొత్తదే, ప్రతి రోజు కొత్తదే, అన్ని కొత్తయే. కానీ విశ్వంలో కొత్తది, సూర్యుని కింద నూతనమైనది ఏదీ లేదు అని బైబిల్ చెప్తుంది. నూతనమైనది ఏది లేదు. ఇంతమంది ఉన్నదే ఒకప్పుడు ఉన్నదే, ఇప్పుడు ఉన్నది ఒకప్పుడు ఉన్నదే, ఉండబోటది కూడా ఒకప్పుడు ఉన్నదే. కొత్తది ఏం లేదు. కొత్తది ఏమి లేనప్పుడు హ్యాపీ న్యూ ఇయర్ అని అరవటేమైంది? టైం అంతా వేస్ట్ చేసుకుంటున్నాం దేవుడి దగ్గర అవటం మానేసి. ఏదో మనం ఆనందించాలనుకుంటున్నాం తప్ప దేవుణ్ణి సంతోష పెట్టాలని క్రైస్తవుడు అనుకోవట్లేదు. అందుకేనే బ్రతికిచ్చింది, అందుకేనే కరోనాలో చచ్చిపోకుండా
బ్రతికించింది దేవుడు మనని. ఆయనకు దగ్గర కావాలి, ఆయనకి ఇష్టంగా జీవించాలనే కాలాన్ని ఇచ్చాడు మనకి. కాలాన్ని ఆరాధించటానికి కాదు, కాలాన్ని ఇచ్చిన దేవుణ్ణి, మనం పుట్టించిన దేవుణ్ణి కదా ఇష్టపై ఆయన సంతోషపెట్టి ఆయన మనకు అప్పగించిన కార్యక్రమాలను మనం చేయాలా, సువార్త కార్యక్రమములు చేయాలా. క్రీస్తు మరణాన్ని, సమాధిని, పునరుద్ధానాన్ని ప్రకటించాలి. మనము ప్రత్యక్షంగా పరోక్షంగా మనం దేవుడి పనిని చేయాలి, మనం సువార్త ప్రకటించాలి. మనము నిత్య జీవంలోకి అనేకులను ప్రవేశించే కార్యక్రమం అది, సువార్త ప్రకటించేటటువంటి అది చేయాలి. మనము నూతనమైంది ఏది లేదు, ఆకాశం కింద సూర్యుడి కింద బైబిల్లో చెప్పేసింది. ఇది కొత్తది, అది కొత్తది ఏం చెప్పగలుగుతాం? అదే సూర్యుడు, అదే చంద్రుడు, అదే కాలం. కొత్తది ఏముంది? మనం కొత్తగా మారాలి, మన ప్రవర్తన కొత్తగా మారాలా, మన ఆలోచన కొత్తగా మారాలా, పాపాలు మానాలా, దేవుడికి దగ్గర కావాలా. చివరికి ఇంకో మాట చూడాలేమో, ప్రసంగి 12:13. అసలు మానవులు అందరూ చేయాల్సిన పని అని చెప్పాడు. ప్రపంచంలో మానవులు ఇంక్లూడింగ్ క్రైస్తవులతో సహా అందరూ, సర్వ మానవులను దేవుడే సృష్టించాడు కనుక, కులమతాలతో మనుషులు విడిపోయారు కనుక దేవుడు ఒకే ఒక మాట చెప్పాడు ఫైనల్ గా. చూడండి, చూస్తాం. ప్రసంగి 12:13. ఇదంతా ఈ మహాజ్ఞాని సొలొమోను చెప్తున్నాడు, మహాజ్ఞాని ప్రసంగి రాష్ట్రం చెప్తున్నాడు. ఇదంతా విన్న తర్వాత తేలిన ఫలితార్థం ఇదే, దేవుడి యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడాలను అనుసరించి నడుచుచుండవలెను. మానవ కోటికి ఇదే విధి. ఆయన ఆజ్ఞలు గైకొంటూ ఆయన కట్టడాలను అనుసరించు నడుచుకోవటమే మానవ కోటికి ఇది విధి. దేవుడు చేయాల్సింది, దేవుడు చెప్పింది ఇది ఒక్కటే. మానవులంతా ఆయన ఆజ్ఞలు గైకొంటూ జీవించాలా, ఇదే మానవులకు విధి. పండుగల పేరట డిసెంబర్ 31 తారీఖు నైట్ విషయంలో వాస్నెట్ సర్వీస్ అని 31 తారీఖు 12 ఎప్పుడు దాటుతున్నాయి ఎదురు చూడటం, వీటి కోసం కాదండి దేవుడు మనం చేసింది. ఆయనను సంతోషపెట్టి ఆయనకి ఇష్టమైన కార్యక్రమం చేయాలి. బైబిల్ బాగా పరిశోధించండి, బైబిల్ బాగా చదవండి. మీరు ఈ సమయాన్ని ఇచ్చిన దేవుడికి యేసుక్రీస్తు నామమున కృతజ్ఞత స్తుతులు. ఒక్క నిమిషం మనం ప్రార్థన చేసుకుంటాం. పరలోకమందున పరిశుద్ధుడా మా తండ్రి, సమయం తరుణం మాకు ఇచ్చిన విధానం బట్టి మీకు వందనాలైనా. ఇన్న వాక్యాన్ని మేము మర్చిపోకుండా మీ వాక్య ప్రకారం జీవించగలిగే మంచి మనసు మా అందరికీ దయచేయమని మీ కుమారుడు మా రక్షకుడైన క్రీస్తు పేరట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుడి ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సాహసం మనకు ఆయన పిల్లలందరికీ వాక్యాన్ని చదివి సహాయం చేస్తున్న నీ కుమార్తె కూడా తోడే ఉండును గాక. ఆమేన్.